హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈరోజు వీడియో దేని గురించి అంటే శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి అండి. ఈ ఆలయంలో చాలా విశిష్టత ఉంది. అండ్ ఆల్సో మనం ఇక్కడ స్వయంగా విష్ణుమూర్తిని ఈ కలియుగంలో రియల్గా చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన దశావతారంలో ఒక్క అవతారం అయిన మత్స్య అవతారంలో ఆయన మనకి కనిపించబోతున్నారు. ఈ టెంపుల్ మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే యాదగిరి భువనగిరి డిస్ట్రిక్ట్లో వెంకటాపురం ఆర్ వెలిగొండ మండలంకి చెందిన వేములకొండ అనే ఊళ్ళో ఉందండి. ఎందుకు ఆ వేములకొండ అంటే ఇక్కడ విష్ణుమూర్తి ఒక కొండ పైన అది ఒక గుండంలో వెలిశారు. నేను చెప్పాను కదండి, అది మత్స్య అవతారం అని. మత్స్య అంటే చేప. సో చేప అవతారంలో స్వామి వాళ్ళు ఇక్కడ కొలువై ఉన్నారు. సో ఈ టెంపుల్ చుట్టూన చూసుకుంటే చాలా బాగుందండి వ్యూ. కంప్లీట్ ఒక పక్క నుంచి విలేజ్ వ్యూ, ఒక పక్క నుంచి సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. అండ్ ఈ కొండ ఆల్మోస్ట్ సీ లెవెల్ నుంచి 3000 హైట్లో ఉందండి. పైన చిన్న అంటే చాలా చిన్న గుండం ఆర్ పుష్కరిణి అది. ఆ పుష్కరిణిలో చేప అవతారంలో విష్ణుమూర్తి స్వామి గారు వెలిశారు. సో ఏంటంటే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఆ చేప నుదుటి పైన తిలకం అంటే విష్ణు తిలకం పెట్టుకుంటారు కదా, విష్ణు తిలకం లాగా కనిపిస్తుంది. అంటే అది వైట్ కలర్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఈ కోనేటిలో ఉన్న వాటరే రోజు స్వామివారికి అభిషేకానికి మనకి తీర్థం ప్రసాదానికి యూజ్ చేస్తారంట. అండ్ ఈ వాటర్లో ఉన్న విశిష్టత ఏంటి అంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవ్రీ 11 days అంటే కరెక్ట్గా 11 days ఆర్ 21 days రోజు మార్నింగ్ కొంచెం తీర్థం లాగా పుచ్చుకుంటే చాలా బాగుంటుందంట. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ ఎవరికైతే ఆ మత్స్య అవతారంలో ఉన్న చేప కనిపించలేదు అంటే ఆ టైంలో విష్ణుమూర్తి అదే కొండకి శంకు చక్రం నామాలతో వెలిసారండి. సో ఆ కొండకి మొక్కేసి వెళ్తారు. సో కానప్పుడు అయ్యో భగవంతుడు అంటే నామము శంకు చక్రము మొత్తం ఒక మత్స్య ఆకారం కలిగి స్వయం భవించినటువంటి స్వామి కోనేరులో వెలిసారు కాబట్టి గుండముల తీర్థం దివ్యోషధం. ఆరోగ్యం బాగాలేకుండా, ఇళ్ళలో బాగాలేకుండా, పంట చెట్లు బాగాలేకుండా, సంతానం కలిగిన వారికైనా ఆ తీర్థం తీసుకెళ్ళి ఒక 11 రోజులు ఉదయాన్నే స్నానం ఆచరించి స్వామిని స్మరించి ఎవరైతే తీర్థాన్ని స్వీకరిస్తారో ఈతి బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, శారీరక బాధలతో అనుకున్న పనులని సమీపిస్తారు. ప్రతినిత్యం ఆ కోనేరు తీర్థంతోనే స్వామికి అభిషేకం. సో ఇదే కోనేటి వాటర్ అండి. రోజు స్వామివారికి అభిషేకం చేశాక ఈవెన్ పంతులు వాళ్ళు కూడా స్వీకరించే గుడి తలుపులు ఓపెన్ చేస్తారంట. అట్లా ఓపెన్ చేసినాకనే అభిషేకం అవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తీర్థం మనకిస్తారు. శ్రీనారసింహ లక్ష్మీ నృసింహ వరాహ నరహరి జ్వాలా నరహరి బాంధవ అనాథ రక్షక ప్రహ్లాద వరద పావనమూర్తి అనంత గుణగణ ఇదండి శ్రీ మత్స్య అవతార లక్ష్మీ నరసింహస్వామి గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.